సాయి పల్లవి అంటే కొన్ని డైలాగ్స్ అలా అందరికీ గుర్తుకు వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా ఫిదా సినిమాలో ఆమె చెప్పిన డబ్బింగ్, యాసను పలికించిన తెలుగు నిజంగానే అంతా ఫిదా అయ్యారు. ఆ మూవీతోనే సాయి పల్లవి తెలుగు ఆడియన్స్ కు మరింతగా దగ్గరయ్యారు. అయితే సాయి పల్లవి ఫిదా సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని శేఖర్ కమల, సాయి పల్లవి కూడా చెప్పారు. పైగా డబ్బింగ్ చెప్పిన నాటి విజువల్స్ ను కూడా యూట్యూబ్ లో పెట్టారు. కానీ ఇప్పుడు ఓ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మాత్రం తానే ఫిదా సినిమాలో సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పానని అంటున్నాడు. మగవాడు అయినా కూడా సాయి పల్లవి పాత్రకి డబ్బింగ్ చెప్పానని అంటుండడంతో బాగానే వైరల్ అవుతున్నాడు. ఇక యూట్యూబ్ లో చిన్న చితగా ఛానల్లో అతగాన్ని తెచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇక అందులో అతను చెప్పిన డబ్బింగ్ చూస్తే మాత్రం మనం సినిమాలో చూసిన వాయిస్ లా, విన్న డైలాగ్స్ లా అనిపించవు. సినిమాలో మనం విన్న గొంతుకి ఈ గొంతుకి చాలా తేడా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కదా అని మనం వాటిని లైట్ తీసుకుంటే ఓకే, కానీ జబర్దస్త్ స్టేజ్ మీద ఈ విషయాన్ని చెప్పడంతో అంతా ఇప్పుడు మళ్ళీ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నూకరాజు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ ను పట్టుకొచ్చాడు. సాయి పల్లవికి డబ్బింగ్ చెప్తాడని పరిచయం చేశాడు. పైగా అతను డైలాగ్ చెప్పిన తరువాత ఇతనా చెప్పింది అని లైట్ తీసుకునేలా ఉంది. అసలు ఈ వాయిస్ కి సినిమాలో ఉన్న వాయిస్ కు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా ఉంది. మరి సాయి పల్లవికి నిజంగానే ఇతను డబ్బింగ్ చెప్పాడా? మరి అయితే ప్రమోషన్స్ లో సాయి పల్లవి తన డబ్బింగ్ మీద మాట్లాడిన మాటలు అబద్ధమా? మనం సినిమాలో వినేది సాయి పల్లవి గొంతు కాదా అని అంతా అనుకుంటున్నారు.